సార్, అదానీకి అమెరికా భారత ప్రభుత్వం ద్వారా కాకుండా ఒక కేసు విషయంలో డైరెక్ట్గా నోటీస్ ఇచ్చింది సార్. ఈ పరిణామం భారత్ అమెరికాల మధ్య ఒక కొత్త వివాదానికి దారితీస్తుంది, ఇది మరో వివాదం అవుతుంది అని తెలుస్తోంది. దీని మీద మీ వివరణ ఏంటి సార్? ఎస్ అండి, ఇప్పుడు ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మల్టీనేషనల్ కంపెనీ అని చెప్పవచ్చు అదానీ కంపెనీ. ఇట్స్ ఎ కంగ్లోమరేషన్, ఎన్నో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఈ కంపెనీ ఒక సెక్యూరిటీ ఎక్స్చేంజ్కి సంబంధించి ఒక ఫ్రాడ్, ఒక బ్రైబరీ, ఒక అవినీతికి పాల్పడింది అని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుఎస్ఎస్ఈసి సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ ఇదేం చేస్తుందంటే భారత ప్రభుత్వాన్ని బైపాస్ చేసి డైరెక్ట్గా భారతదేశంలోని ఒక కంపెనీ హెడ్ ఏది గౌతమ్ అంబానీ తన మేనల్లుడు సాగర్ అదానీకి డైరెక్ట్గా నోటీసులు ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు నుండి యుఎస్ఎస్ఈసి సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ అక్కడ ఫెడరల్ కోర్టును అడుగుతుంది, డైరెక్ట్గా మేము సమ్మాన్స్ ఇస్తాం, ఆయన మెయిల్కి పంపించి సమ్మాన్స్ ఇచ్చి అరెస్ట్ దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని అడుగుదాం, భారత ప్రభుత్వం రెస్పాండ్ అవ్వడం లేదని చెప్తుంది. ఇది అంతర్జాతీయంగా ఒక సెన్సేషన్ అవ్వచ్చు, కానీ భారతదేశానికి అమెరికాకి మరో వివాదానికి దారి తీసేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఇండియాస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్, అంటే ఇండియాస్ నేను ఏం చెప్తున్నానంటే భారతదేశ వృద్ధిలో భారత కంపెనీల పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది, ఎటువంటి రోల్ అయినా. అందులో రిలయన్స్, అదానీ, ఇలా టాటా, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కంపెనీస్. యుఎస్కే కంపెనీస్ ఎలా ఉన్నాయి, చైనీస్ కంపెనీలు ఎలా ఉన్నాయి, ఇండియా కంపెనీలు. ఈ గ్రోత్ అంటే భారతదేశం యొక్క ఒక కంపెనీకి డైరెక్ట్గా నోటీసులు ఇవ్వడం అంటే అది భారత సార్వభౌమత్వానికి ఛాలెంజ్. భారతదేశం స్వతంత్రత, సార్వభౌమత్వం ఒక ఛాలెంజ్ అమెరికా విసురుతుందన్నమాట. ఎందుకంటే ట్రంప్ ప్రభుత్వం డైరెక్ట్గా దానికి నోటీసులు ఇవ్వడం ఏంటి, ఏ నోటీస్ వచ్చినా అకార్డింగ్ టు ద ఇంటర్నేషనల్ రా భారత ప్రభుత్వం ద్వారా ఆ నోటీస్ ఆయనకు అందాలి, లేదా అది భారత సార్వభౌమత్వాన్ని ఛాలెంజ్ చేసినట్టు. అంటే అమెరికా మేము అంతర్జాతీయంగా మేము తోపు, ఇంటర్నేషనల్ లా మాదే అన్నట్టు వ్యవహరిస్తుందన్నమాట. ఇది పద్ధతి కాదు, ఇది భారతదేశానికి అవమానం అనమాట. అదేం చెప్తుంది యుఎస్ఎస్ఈసి, మేము 2 సార్లు భారత ప్రభుత్వం ద్వారా సమ్మాన్స్ ఇద్దామంటే భారత ప్రభుత్వం తిరస్కరించింది కాబట్టి మాకు ఈ మార్గం అని చెప్తుంది. మరి భారతదేశం ఏం చెప్తుందంటే ఇంటర్నేషనల్ హేగ్ కన్వెన్షన్ అనేది ఒకటి ఉంది, అంతర్జాతీయ చట్టం. ఆ చట్టం ప్రకారం ఆ నోటీసుల మీద సీలు, సిగ్నేచర్ అవి కంపల్సరీ ఉండాలన్నమాట. ఏదో అంతర్జాతీయ చట్టం ఆ సీలు, సిగ్నేచర్ లేదు, ఆ నోటీస్ ఏమంచి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, కాబట్టి మేము ఇవ్వము. ఇది అంతర్జాతీయ చట్టాలకు అనుకూలంగా ఆ నోటీస్ సక్రమంగా ఉండాలి, ల్యాప్సెస్, ప్రొసీజరల్ ల్యాప్సెస్ లేకుండా అని భారత ప్రభుత్వం చెప్తుంది. అది రీజనబుల్గా ఉంది. కానీ ఇప్పుడు యుఎస్ ఫెడరల్ కోర్టు ద్వారా ఆయనకు డైరెక్ట్గా సమ్మాన్స్ ఇవ్వడం అనమాట. ఇది పద్ధతి కాదు. అంటే మోడీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం. ఎందుకంటే ఒక ప్రభుత్వం, ఒక రాజ్యాంగ వ్యవస్థ, ఒక చట్ట వ్యవస్థ, ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం ఉన్నప్పుడు ఇటువంటి భారతదేశంలో ఒక కంపెనీకి డైరెక్ట్గా యుఎస్ కంపెనీ కోర్టుకి రా అన్నట్టు నోటీస్ ఇవ్వడం అంటే ఇట్స్ అ ఛాలెంజింగ్ ఉంటుందా ఇండియాస్ సావరెంటీ అండ్ ఇండిపెండెన్స్ అనమాట. ఇది చాలా విపత్కర పరిస్థితి అండి. తర్వాత ఎందుకు అదానీని అమెరికా ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది అంటే చాలా పెద్ద కారణం ఉంది. ఎందుకంటే అదానీ వరల్డ్స్ 3rd లార్జెస్ట్, రిచెస్ట్ పర్సన్గా అవతరించాడు ఆయన 2023లో. అంటే ప్రపంచంలో టాప్ 10 రిచెస్ట్ పర్సన్లో భారతీయులు ఉండకూడదు, కేవలం అమెరికన్స్, పశ్చిమ దేశాలు ఉండాలా అనేది కూడా ఒకటి కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన 3వ రిచెస్ట్ పర్సన్ అవగానే అమెరికాలో ఉన్న హిండెన్బర్గ్ రీసెర్చ్ ఏం చేస్తుంది, ఆయన స్టాక్ మార్కెట్ మ్యానిపులేషన్కి పాల్పడ్డాడని ఒక ఫ్రాడ్, ఒక పెద్ద వివాదాన్నే లేపేసింది అనమాట, ఒక రీసెర్చ్ లాగా పెట్టేసి. కానీ అది తర్వాత అది అబద్ధం అని తేలింది. అంటే అదాన్ని టార్గెట్ చేశారు. అప్పట్లో స్టాక్ మార్కెట్ అంతా పడిపోయి, ఆయన వాల్యూ పడిపోయి, కంపెనీ కూడా టాప్ 10 రిచెస్ట్ పర్సన్ నుంచి టాప్ 10 బయట నుంచి వచ్చాడనమాట. అంత నష్టాన్ని కలిగించింది. తర్వాత ఇప్పుడు అది లేదు అని తెలుస్తుంది. అసలు హిండెన్బర్గ్ రీసెర్చే ఒక పెద్ద ఫ్రాడ్ అని తెలుస్తుంది. మళ్ళీ ఇప్పుడు అదానినే టార్గెట్ చేస్తుంది. ఎందుకు టార్గెట్ చేస్తుంది అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గవర్నమెంట్ ఉంది, ఇది మోడీకి దగ్గర, అదాని ఫ్రెండ్, మోడీ ఫ్రెండ్ అనేది ఇది భారతీయ వ్యవహారం. ఈ వ్యవహారాల్లో రాహుల్ గాంధీ గారు అనేది ఇక్కడ భారతదేశం చూసుకుంటుంది, భారతదేశ చట్టాలు చూసుకుంటే భారతీయులు చూసుకుంటారు. ఇది అమెరికాకి అన్నెసరీ మ్యాటర్ అన్నమాట. భారతదేశంలో జోక్యం చేసుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే భారతదేశంలో ఒక ఫ్రాడ్ జరిగింది, ఒక అన్యాయం జరిగింది, ఒక మర్డర్ జరిగింది, శిక్షించే అధికారం భారతీయ చట్టాలది, భారత ప్రభుత్వాన్ని, అంతేకాని అమెరికాది కాదు. కాబట్టి అదాని తప్పు చేశాడా, రైట్ చేశాడా, మోడీకి అదానికి ఫ్రెండ్షిప్ ఉందా, ఇది ఏమన్నా ఫ్రాడ్ అవుతుందా అనేది ఇక్కడ అపోజిషన్ చూసుకుంటుంది, ఇక్కడ చట్ట వ్యవస్థలు చూసుకుంటే ఫైనల్గా ఓటర్ నిర్ధారిస్తారు. అమెరికా అది కాదు. కాబట్టి ఈ అదానీని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇండియా ఈజ్ గ్రోయింగ్, ర్యాపిడ్లీ గ్రోయింగ్ అనమాట, వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. ఈ ఎకానమీతో పాటు కంపెనీలు కూడా గ్రోత్ అయిపోతాయి. ఇప్పుడు ఇండియాలో ఉన్న టాటా,
ఈ రిలయన్స్, అదాని ఇలాంటి వందలాది జిందాల్ ఈ కంపెనీలు రైజ్ అయిపోయినాయి అనుకోండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎంఎన్సీస్కి ప్రాబ్లం అనమాట. అక్కడ ఉన్న టాప్ రిచెస్ట్ పర్సన్కి ప్రాబ్లం. కాబట్టి వీళ్ళని ఎదగనివ్వరు. అది బిజినెస్ ప్రిన్సిపల్ అనమాట. కాబట్టి ఇలాంటి కేసుల ద్వారా స్టాక్ మార్కెట్లో వీళ్ళు ఫ్రాడు, ఎందుకు పనికిరానన్నట్టు చేస్తారు. హిండెన్బర్గ్ రీసెర్చ్ అది ఫ్రాడ్ అని ఇప్పుడు తేలింది. కాబట్టి ఇప్పుడు ఈ యుఎస్ SEC ఈ సెక్షన్ నోటీస్ ఇవ్వడం అంటే అది చాలా పెద్ద ప్రమాదం. ఇప్పటికే చూడండి, నిన్నట అదానీ కంపెనీ షేర్లు 12% పడిపోయినాయి. 12 నుంచి 13, 1,45,000 కోట్ల లాస్ వచ్చింది. అంతకుముందు $1 బిలియన్ లాస్ వచ్చింది. అంటే ఈ కంపెనీని ఇబ్బంది పెట్టడం. ఈ కంపెనీ గ్లోబల్ IPOs అని ఉంటాయి, ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ అని, ఇన్వెస్ట్మెంట్ని గ్యాదర్ చేస్తుంది. అది దెబ్బ అవుతుంది. అంటే ఈ కంపెనీకి చాలా పెద్ద ప్రమాదం ఉంది. అది కూడా యుఎస్ అనేది యుఎస్ నుంచి వస్తుంది. కాబట్టి అదానిని టార్గెట్ చేయడం అనేది ఒక లక్ష్యాన్ని అమెరికా పెట్టుకుంది. అంటే ఏం చేస్తుంది యుఎస్ డీప్ స్టేట్ అంటే ఇక్కడ అదాని ఏదో ఫ్రాడ్ చేస్తున్నాడు, గవర్నమెంట్కి సపోర్ట్గా ఉంటున్నాడు అని ఇక్కడ అపవాదులు ఉన్నదాన్ని అమెరికా బలం చేకూరుస్తుంది. అదేంటి, మోడీకి వ్యతిరేకంగా అమెరికా ట్రంప్ పనిచేస్తున్నాడు అని తెలుస్తుంది అనమాట. కాబట్టి మోడీ ఈ విషయం మీద సీరియస్గా ఉన్నాడని తెలుస్తుంది. భారతీయులు కూడా అంత ఈజీగా క్షమించరు. ఎందుకంటే అమెరికా ఎవరు, మన చట్టాల ప్రకారం మనం ఒక నిర్దోషి దోషి అని నిర్ధారించేది ఇండియా, అంతేగాని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాదు. కాబట్టి ఇండియాది చాలా పెద్ద వివాదం అవబోతుంది. అదానికి డైరెక్ట్గా యుఎస్ నుంచి నోటీసులు రావడం అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ ఇష్యూ అండి. అది కూడా గ్లోబలైజ్డ్ ఎరాలో. ఎంతటి గ్లోబలైజ్డ్ ఎరా అన్నా, అమెరికా ఎంత పవర్ అయినా ఇండియా చట్టాలను అది అతిక్రమించడానికి కుదరదు అనేది ఇప్పుడు ఇది ఒక పెద్ద వివాదాస్పద అంశంగా మారబోతుంది. ఎందుకంటే మోడీ ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోబోతున్నారని తెలుస్తుంది.